మీరు మేజర్ విశాల్తో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతుందిరా. మీ అందరి వయసా? అరే మాలా వచ్చేసింది, నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరిది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి. డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అయినా చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. 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 కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you. అయితే మమ్మల్ని చేయమంటావా? సార్ ఏదో ఒకటి చెయ్యండి సార్. ఢిల్లీకి నన్ను తీసుకెళ్ళమంటావా? ఇదేమైనా మిల్లు అనుకున్నారా? చేయండి, ఇక్కడ నుంచి చేయండి. అరే ఇక్కడ ఇవన్నీ కుదరవు తమ్ముడు. 2 బాక్సులే కదా సార్. ఇంత పెద్ద స్టేషన్ లో ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. ఇబ్బంది అవుతుందో అవ్వదో కాదు మీకు అర్థం కావడం లేదా? వెంటనే తీసేయండి ఇక్కడ నుంచి. ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇదే మీ ఇల్లు కాదు, రైల్వే స్టేషన్. మళ్ళీ చెప్పను. వెంటనే బాక్సులు తీసేయండి. సార్ ఒక్కసారి చెప్పేది వినండి సార్. సార్ మీకు టీ. సార్ పార్సిల్ రూమ్ బయట ఏదో గొడవ జరుగుతుంది సార్, వెళ్ళి చూడండి ఏమైందో. మళ్ళీ ఇప్పుడు ఏమైందిరా బాబు? అరే నా టైం ఇప్పటికే 30 నిమిషాలు వేస్ట్ చేశారు మీరు. లేదు ఒక్క నిమిషం, ఏమైంది సార్? వీళ్ళు రేపు సాయంత్రం 7 గంటలకి టికెట్ తీసుకోవాలనుకుంటున్నారు. ట్రైన్ ఫుల్ ఉంది. ఇంత పెద్ద పార్సిల్కి ప్లేస్ కూడా లేదు. సార్ డిపార్చర్ లిస్ట్ అయితే ట్రైన్ మొదలయ్యే 1 గంట ముందే ప్రిపేర్ అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ ఇక్కడ నుంచి తీయండి. సార్ కొన్ని సీట్లు టీటీ చేతిలో ఉంటాయి. ఆఖరి నిమిషంలో అవసరమైన వారికి సహాయం కోసం. సార్ ఢిల్లీ ట్రేడ్ ఫేర్ కి కార్పెట్లు చేర్చడం చాలా ముఖ్యం. దయ చూపించండి సార్, దయ చూపించండి. పైకిలే, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏదో ఒకటి చేయండి సార్. ఒక్క రోజు కోసం ఇక్కడే ఉండనిస్తే కనుక. ఓపెన్ చేసి చూపించు. కార్పెట్స్ అంతే సార్. అయితే ఓపెన్ చేయి. దీనికోసం ఒక సుత్తి అవసరం పడుతుంది సార్. సుత్తి లేదు. మా దగ్గర సుత్తి ఉంది కదా. అమిత్ ఇవ్వు.
ఇదిగో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయి. సరే, ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇంత పెద్ద బాక్సులు ఇక్కడ ఉండకూడదు. ఓ పని చేయండి, వద్దులే, ఇటువైపు ఆ కార్నర్లో పెట్టండి. 6 గంటల తర్వాత అయితే మా బాధ్యత కాదు, తీసి పడేస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ. కానివ్వండి. సార్ ఎవరు జాలిగా అడిగినా కూడా మీరు ఒప్పేసుకుంటున్నారు సార్. పండిట్ గారు మళ్ళీ గొడవ పెడతారు. లాస్ట్ టైం ఆపిల్ బాక్సులు కూడా ఉంచనివ్వలేదు, అంతలా అరిచారు. ఇలా ఆఖరి నిమిషంలో బుక్ చేసుకున్న వాళ్ళు మీ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటున్నారు సార్. ఇలా చూడు అమిత్, ఎప్పుడైనా అవకాశం దొరుకుతున్నప్పుడు సహాయం చేస్తూ ఉండు. రేపు ఏదో ఒక రోజు మీకు కూడా ఇలాంటి అవసరం అయినప్పుడు ఖచ్చితంగా మీకు చేస్తారు. ఆ బాక్సులు తీయించండి. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్, నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను, ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది కదా? అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్, ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు, లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి, సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? నీ ఫేవరెట్ హీరో హిట్ పిక్చర్ ఆడుతుందంట. కల్ హో యా నా హో. పద వెళ్ళి చూసొద్దాం. ఎప్పుడు చూసినా సినిమాలు కూడా ఏంట్రా నీకు? దొంగ వేధవా. బెల్ ఎప్పటి నుంచి మోగుతుంది? వినపడడం లేదా నీకు? అరే బాయ్, 4 కాఫీ తీసుకురా. తప్పకుండా సార్, ఇప్పుడే పంపిస్తాను. రూమ్ నెంబర్ 2 ఉంది కదా, 2 గెస్టులు ఉన్నారు. ఇద్దరే ఉంటే తను 4 ఎందుకు అడుగుతున్నాడు? నేను మొత్తం చెక్ చేశాను, ఐడి కూడా తీసుకున్నాను. నేను చూసొస్తానుండు.
ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ హోటల్ మేనేజర్ని. రూమ్ బుకింగ్ ఎవరి పేరుతో ఉంది? రషీద్ మిర్జా ఇంకా బిలాల్ దార్. కానీ రూమ్లో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇద్దరమే ఉన్నాము. ఇద్దరు అతిథులు వచ్చారు, ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి సార్, మేము ఇలాంటివి అలో చెయ్యం. రూమ్ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. రానివ్వు రషీద్ అన్న.